ఉనికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందర స్తుతి గుండె చెదరిన వారిని బాగు చేయువాడని గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు ప్రభువు గొప్ప వాడును అధిక శక్తి సంపన్నుడు వారి అజ్ఞానమునకు మాయని మితియులేని వాడని జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగున చేసి ఉండలేదని ఏ జనముకి లాగున చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది హల్లెలూయా చిన్న అని పాడు సురేష్ మీరు పాడతారా మేరీ పాడతారా తెలిసిన పాట పాడు ఇలా బతిమాలుకోవడానికి టైం అంతా వేస్ట్ అవుతుంది.
నా ప్రియుడా ప్రాణనాథుడా 10 కోట్లలో అతి సుందరుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడా కోటి సూర్యుల కన్నా తేజోమయుడా నా ప్రియుడా ప్రాణనాథుడా 10 కోట్లలో అతి సుందరుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడా కోటి సూర్యుల కన్నా తేజోమయుడా ప్రియుడా నా వరుడా ప్రేమికుడా పెండ్లి కుమారుడా ప్రియుడా నా వరుడా ప్రేమికుడా పెండ్లి కుమారుడా నీ వాక్యముతో నన్ను కడుగుము నిర్దోషముగా నిలబెట్టుము పరిశుద్ధముగా మహిమ కలిగిన నీ వధువుగా సిద్ధపరచుము నీ వాక్యముతో నన్ను కడుగుము నిర్దోషముగా నిలబెట్టుము పరిశుద్ధముగా మహిమ కలిగిన నీ వధువుగా సిద్ధపరచుము ప్రియుడా నా వరుడా ప్రేమికుడా పెండ్లి కుమారుడా ప్రియుడా నా వరుడా ప్రేమికుడా పెండ్లి కుమారుడా నా ప్రియుడా ప్రాణనాథుడా 10 కోట్లలో అతి సుందరుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడా కోటి సూర్యుల కన్నా తేజోమయుడా నీవు నాకయ్యా నేను నీకయ్యా నీ సన్నిధియే నాకు శ్వాసయ్యా నీవు నాకయ్యా నేను నీకయ్యా నీ సన్నిధియే నాకు శ్వాసయ్యా ప్రియుడా నా వరుడా ప్రేమికుడా పెండ్లి కుమారుడా ప్రియుడా నా వరుడా ప్రేమికుడా పెండ్లి కుమారుడా నా ప్రియుడా ప్రాణనాథుడా 10 కోట్లలో అతి సుందరుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడా కోటి సూర్యుల కన్నా తేజోమయుడా నా ప్రియుడా ప్రాణనాథుడా 10 కోట్లలో అతి సుందరుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడా కోటి సూర్యుల కన్నా తేజోమయుడా అందరు కళ్ళు మూసుకున్నట్లయితే 5 నిమిషాలు దేవుని యొక్క నామాన్ని గణపరచాలి.
మా ప్యాన్ ఆపినమ్మా. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప నామం యేసునామమే, యేసునామమే గొప్ప నామం, యేసునామమే గొప్ప నామం, యేసునామమే గొప్ప నామం, యేసునామమే. చప్పట్లు కొట్టి ఆరాధించేదా, ఆరాధించే చప్పట్లు కొట్టి ఆరాధించేదా, చప్పట్లు కొట్టి ఆరాధించేదా, చప్పట్లు కొట్టి ఆరాధించేదా, నాట్యమాడి ఆరాధించేదా, నాట్యమాడి ఆరాధించేదా, నాట్యమాడి ఆరాధించేదా, నాట్యమాడి ఆరాధించేదా. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఆడి పాడి ఆరాధించేదా, ఆడి పాడి ఆరాధించేదా, ఆడి పాడి ఆరాధించేదా, ఆడి పాడి ఆరాధించేదా. హల్లెలూయా హోసన్నా, 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 హల్లెలూయా హోసన్నా. ప్రార్థన చేసుకుందామండి. వాక్యంతో మన మధ్యలో జాన్సన్ గారి ప్రార్థన నడిపించాలని కోరుచున్నాను. జాన్సన్ గారి ప్రార్థన నడిపిస్తారు. జాన్సన్ గారు లేని పక్షంలో సరోజిని ఆంటీ గారు ప్రేర్ చేయవలసిన కోరుచున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, దయామయుడైన గొప్ప రక్షణ పరిశుద్ధురాని పాదములు స్తోత్రాలయ్యా, స్తోత్రం స్తోత్రం తండ్రి. ఈ దినం నీ పరిశుద్ధ దినం తండ్రి ప్రభు, నీ యొక్క మందిరాలను చేరలేకపోయినప్పుడు ప్రభు నీ బిడ్డలైన వారితో ఉదయకాల ఆరాధనలో మీరు ఉండి నడిపించారయ్యా, మీకే స్తోత్రాలయ్యా. స్తుతులైన ఈ సాయంకాల సమయంలో ప్రభు గృహ కూడి ద్వారా కూడా మీ యొక్క నామను మహింపరచుకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం నాయన ప్రభు. ఆ కుటుంబస్తులను మీరే ఆశీర్వదించండి, దీవించుకున్నాయన వారి అక్కర్ల వస్తూ మీలో తీర్చండి ఆయన, ఆధ్యాత్మికంగా పెంచండి, సహాయం దయచేయండి. మా సంఘ సభ్యులందరినీ ఆశీర్వదించున్నాయన ప్రభు. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను మీరే ముట్టండి, స్వస్థం దయచేయండి ప్రభు. అపాయంలో ప్రభు గాయపడిన బిడ్డలకు సంపూర్ణమైన నెమ్మదిని దయచేయండి. పరిశుద్ధ పాదములు స్తోత్రాలయ్యా, స్తుతులు తండ్రి ప్రభు. అక్కర్ల అవస్థ మీలో తీర్చండి ఆయన. ఈ కరోనా వ్యాధితో అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరిని కనికరించి ప్రభు, ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆదరణ నెమ్మదిని దయచేయండి. పరిశుద్ధానికి స్తోత్రం నాయన. మీరు ఇస్తున్న వాక్య సందేశాలను బట్టి స్తోత్రం నాయన. వాక్యం విని మర్చిపోయే వారం కాకుండా ప్రభు, ఆధ్యాత్మికంగా ప్రభు ఆ విధంగా మేము
మెలుగుటకు మాకు సహాయం దయచేయండి తండ్రి. మా జీవితాల్లో ప్రభు వాక్యాన్ని ముందుంచుకొని నడుచుకు మీ యొక్క సహాయం, మీ యొక్క నడిపింపు దయచేయండి తండ్రి. ప్రభు రక్షణ లేని వారు రక్షింపబడి ఆధ్యాత్మికంగా ఎదుగుటకు సహాయం దయచేయండి తండ్రి. మా సంఘ యవన బిడ్డలందరూ ప్రభు ముందుకు వచ్చి ప్రభు మేము స్తుతించి ఆరాధించడం వారికి సహాయం దయచేయండి. ఎవరు కూడా ప్రభు తిరిగి లోకంలో పడిపోకుండా నీ కాపుదలు దయచేయండి. పరిశుద్ధడానికి పాదములు స్తోత్రం నాయన. వాక్యం చెప్పే బిడ్డలు మీ ఆత్మతో అభిషేకించి వాడుకున్నాయన. సంఘ కాపరిని మీరే బలపరిచి వాడుకున్నాయా, సహాయం దయచేయండి. ఈ రాత్రి కాల ఆరాధనలో మీరే విడి నడిపించి వసుకోవచ్చు. మా ప్రభు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడతారండి? ఎవరు ప్రత్యేకమైన పాట పాడతారు? శనిబాబు 1 minute. నీలోనే నిజమైన సంతోషం, నీలోనే శాశ్వతమైనదే, ఎంతో మధురమైనదే, నా పైన నీకున్న ప్రేమ, నా పైన నీకున్న ప్రేమ, నిజమైన ద్రాక్ష నీలోనే, నిజమైన సంతోషం నీ లోనే శాశ్వతమైనదే, ఎంతో పూర్ణ ప్రేమ, నిత్యం దేశంలో బలమందదను, నిత్యం దేశని వడిలో చేరి వాక్యంలో బలమందదను. అమ్మ నాన్న అక్క చెల్లి యేసయ్య చాలా మంచివాడని, నిన్ను నన్ను నిత్యం యేసు కాపాడుచుండే కాపాడిని. యేసునామము జయం జయము, సాతాను శక్తుల లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. చిన్నవాడను నేను యేసుక్రీస్తుడను, నన్ను బలపరచు దేవునిలో సమస్తం చేద్దును, నన్ను బలపరచు దేవునిలో సమస్తం చేద్దును, నన్ను బలపరచు దేవునిలో చెదును బొబ్బరించు వచ్చిన బొగ్గాచి, నన్ను బలపరచు దేవునిలో సమస్తం చెదును, నన్ను బలపరచు దేవునిలో సమస్తం చెదును. ఆరు మూరల గొలియాతు నా ఎదురుగా వచ్చిన, నా ఎదురుగా ఒడిసల దెబ్బతో, ఒక్క దెబ్బతో నేలను కూల్తును, నన్ను బలపరచు దేవునిలో సమస్తం చేద్దును, నన్ను బలపరచు దేవునిలో సమస్తం చేద్దును, నన్ను బలపరచు దేవునిలో సమస్తం చేద్దును. ఇంకొకటి పాడు
సనివా పాడు. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి దేవుని సాంద్రములను దాటి ఆ యెహోవాను స్తుతించెదము. సాంద్రములను బాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశములు మన్నాను పంపిన ఆ దేవుని స్తుతించెదము. ఆకాశములు మన్నాను పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామని ప్రార్థన చేసుకుందాం. దయచేయి వాక్యమాన్ని వెలుచండిగా ఎవరు ఇబ్బంది పెట్టకూడదని ప్రభుపేట మనవి చేయించున్నాను. ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించలాగా ప్రార్థించుకుందాం. వాక్య నిమిత్తము ప్రార్థించుకుందామండి. మా పరిశుద్ధులను జంగల మా యేసయ్య నీకు వందనాలు. వాక్యం నా దేవ, నీ వాక్యంతో మనం బలపరచండి. నీ వాక్యంతో మమ్మల్ని సజీవులుగా మార్చండి. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది నాయన. ఆ నూతనమైన జీవాన్ని తరపున మీరు అనుగ్రహించి మీరు నడిపించి మీరే వాడుకొని మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరమగీతములు 7వ అధ్యాయము 7వ అధ్యాయము మొదటి వచనము. దయచందరం యొక్క పరిశుద్ధ గ్రంథమును తెరిచి చూసినట్లయితే ఆ వాక్య భాగాన్ని నేనే చదివి వినిపిస్తానండి. పేజీ నంబరు 566. దయచందరూ ఈ వాక్యాన్ని తెరిచి చూడవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. వాక్యము ధ్యానించేటప్పుడు అటు ఇటు తిరగడం కానీ మీ కాన్సన్ట్రేషన్, మీ ఏకాగ్రత వాక్యం మీద ఉంచాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఏదైనా పరిశుద్ధులైన దేవుడు మనతో మాట్లాడే అంశము మొదటి వచనం రాయబడి ఉంది. రాజకుమార పుత్రిక, మీ పాదరక్షలతో నువ్వెంత అందముగా నడుచుచున్నావు.
దయచేసి అందరూ కూడా మీరు మీ ప్రాంతంలో ఆ వాక్యాన్ని తెరిచి నాతో చదవలసిందిగా కోరుచున్నాను. లేకపోతే నా వెనుక మీరు చెప్పండి. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వెంత అందముగా నడుచుచున్నావు. ఈ వాక్యంలో ఏముంది పాస్టర్ గారు? ఇందులోనే మనం ఎలా ధ్యానించవచ్చు? చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి. దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పది అంటే ప్రతి భాగము కూడా ఆత్మీయ దేవుడు మాట్లాడుచున్నాడండి. వాక్యం అర్థం కానప్పుడు దైవజనులైన వారు చేసే పని ఏంటంటే దేవుని యొక్క సముఖాన్ని మోకరించి, నా తండ్రి మీరు నాతో మాట్లాడండి ఆయన, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మా సంఘానికి కావాల్సిన ఆధ్యాత్మిక ఆహారము మీరు అందించండి ఆయన. వారి కన్నీళ్లతో ప్రార్థిస్తూ దేవుని యొక్క అభిషేకంతో నింపబడి సంఘానికి అందిస్తున్న ఈ మాటలు ఎవరు కూడా పెనచెవిని పెట్టకుండా దాన్ని మననం చేసుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపడాలని కోరుచున్నాను. ఇక జ్ఞానైన సొలొమోను పాడుతున్న పాట, అంటే పెండ్లి కుమార్తెను చూసి చెప్తున్న మాట ఏంటంటే, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వెంత అందంగా నడుస్తున్నావమ్మా. మొన్న ఇంటికి వెళ్తే ఒక టీవీలో చిన్న ప్రోగ్రాం చూశానండి. మగవారు ఆడపిల్లల చెప్పులతో నడవడం. ఇంట్లోకి వెళ్ళగానే ఆ సన్నివేశం వస్తుంది. చూశాను, ఇది సాధ్యమంటారా అనేక డౌట్ వచ్చింది. ఒక 10 అడుగులు వేయడానికి చాలా కష్టపడ్డాడండి. ఫైనల్ గా ఆ చెప్పులు విప్పేసి తిరిగి వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. మరి ఆడవారు అంత హీల్స్ వేసుకొని వారు డాన్సులు చేస్తున్నారు, వారు నడుస్తున్నారు. వారు ఏమాత్రం కూడా వారు పడిపోకుండా వారి అడుగులు స్థిరముగా ఉంటున్నాయండి. దానికి కారణం ఏంటంటే వారు అలా నడవడము వారు ప్రాక్టీస్ చేశారు. ఇక జ్ఞానైన సొలొమోను, రాజకుమార పుత్రిక, నీ చెప్పులతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావమ్మా అని సంఘాన్ని పొగుడుతున్నారండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం చెప్తాడు, సువార్త ప్రకటించిన వాని యొక్క పాదములు ఏమన్నాయమ్మా, ఎంతో సుందరములై ఉన్నవి. సువార్త ప్రకటించు వాని యొక్క పాదములు ఎంతో సుందరములు. ప్రవక్త యెషయా గారి యొక్క నోటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాటలండి. ఒక సంఘము సువార్త ప్రకటిస్తే ఆ సంఘం మీద 3 ఆశీర్వాదాలు ఖచ్చితంగా రావాలి. సువార్త అనగా శుభవార్త. శుభవార్త అనగా దేవుని గురించిన సమాచారము, దేవుని గురించిన వార్త. ఒక సంఘము వాక్యమును బోధించే సంఘం అయితే, ఒక సంఘము దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే సంఘం అయితే, ఆ సంఘం యొక్క పాదములు ఎంతో సుందరములటండి. సుందరమైన పాదాలు చూస్తే అది ముద్దు పెట్టుకోవాలని ఆశ కలిగి ఉంటారు. సుందరమైన పాదములు కలిగిన వారిని తదేకంగా చూడాలని ఆశ కలిగి ఉంటారు. ఏదైనా సుందరమైన పాదములు కలిగిన సువార్త ప్రకటించు అనే యొక్క సంఘంగా నీవు నేనుంటే, మన నడతలే కానీ మన యొక్క స్టెప్సే కానీ అవి ఎంతో ఆశీర్వాదం అండి. ఒక సంఘము సువార్త ప్రకటిస్తే వాక్యం ఏంటని మాట్లాడుచున్నాడు,
సువార్త ప్రకటించిన వానికి దొరికే ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే వారి యొక్క జీవితంలో వారు సమాధానం కలిగి జీవిస్తారండి. సంఘములో సమాధానం. నేటి యొక్క సంఘాలు ఏంటంటే ప్రేమ లేని సంఘాలు, సమాధానం లేని సంఘాలు, ద్వేషాలు కలహాలు నిండిపోయిన సంఘాలు. ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరికి ద్వేషము, అసూయ, పగలు, కక్షలు, విభేదాలు. ఎందుకంటే వారిలో ఒకరిని స్వార్థం ఉంటుంది కాబట్టి వారు తోటి వారిని ప్రేమించలేరు, తోటి వారితో సహవాసం చేయడానికి ఇష్టపడలేరు. వారు చెల్లె కావచ్చు, లేకపోతే అక్కయ్య కావచ్చు, లేక బంధువే కావచ్చు, లేక సువాన్సు ఎవరైనా కావచ్చు. ఏదైనా వాక్యం ఏంటని మాట్లాడుతున్నాడు. సువార్తను ప్రకటించిన ఆతి నుండి దేవునికి ఇచ్చే ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే ఆయన నిన్ను సమాధాన పరుస్తాడు. నేటి దినాల్లో సమాధానము ప్రతి కుటుంబానికి అవసరం అండి. భార్యాభర్తల మధ్యన సమాధానం లేకుండా జీవించే కుటుంబాలు, ఒక కాపరికి విశ్వాసులకు సమాధానం లేకుండా జీవించే సంఘాలు. కాపరి మాట్లాడితే విశ్వాసులకు పడదు, విశ్వాసులు మాట్లాడితే కాపరికి పడదు. వారు ఒకళ్ళు హెచ్చరిస్తే ఇక కాపరి మీద ద్వేషాలు, వారు బయటికి మాట్లాడిపోయిన లోపల వారి మీద పగ పెంచుకోవడం, ఇవన్నీ సహజంగా మనం చూస్తున్నామండి. కానీ పరిశుద్ధులైన దేవుడు తనకి ఇష్టమైన సంఘానికి, తన్ని సంఘమును ప్రియురాలుగా యేసయ్య చూస్తున్న సంఘానికి ఆయన చెప్తున్న మాట ఏమనగా, ఓ సంఘమా, నువ్వు నా వార్తను ప్రకటిస్తే నేను నీకు సమాధానం ఇస్తాను. నేటి దినాల్లో సమాధానం లేని యొక్క కుటుంబాలు కోకొల్లాలండి. దేశంలో సమాధానం లేదు, రాజ్యానికి సమాధానం లేదు, పట్టణాల్లో సమాధానం లేదు, అధికారులకు సమాధానం లేదు. నువ్వెంతంటే నువ్వెంత అన్న రీతిగా దేశాల మధ్యన పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయండి. ఇది నన్ను ఏ దేశంకి ఎగినా సరే, ఏ దేశంలో అడుగుపెట్టినా నా తండ్రి అయిన దేవుడు చెప్పే మాట ఏంటంటే, నాకు ఇష్టమైన నా సంఘమా, నా ప్రియాతి నా సంఘమా, నేను అభిమానించే సంఘమా, మీరైతే సువార్త ప్రకటించండి, తద్వారా మీ కుటుంబాల్లో సమాధానం మీకు లభిస్తుంది. యోబు గ్రంథము 22 రాస్తాడు, మీరు ఆయనతో సహవాసం చేసిన మీకు సమాధానం కలుగును, అలాగనే నీ జీవితంలో మేలు కలుగును. నువ్వు దుర్మార్గమును పారజేసినట్లయితే మీ గృహములు వర్ధిల్లుతాయి, మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి, మీ చుట్టూ క్షేమం విస్తరిస్తుంది అని యోబు గ్రంథంలో రాస్తున్నాడండి. ఈ సమాధానం కోల్పోయిన కుటుంబాలు, అనేకమైన కుటుంబాలు నేటి దినాల్లో మనం చూస్తున్నాం. సమాధానము మనలో మనకు కావాలి. సమాధానం మన కుటుంబంతో సమాధానం రావాలి, మన ఇతరులతో సమాధానం కావాలి. ఇవి లేకుండా మన కుటుంబాలు నడిపించేస్తున్నాం, మన సంఘాలు నడిపించేస్తున్నాం. ఎవరికి అందరికీ తెలుసు, కానీ ఒకరి మనసులో ఉన్న ఆలోచనలు ఒకరు చెప్పుకోకుండా వాళ్ళ జీవితంలో కొనసాగుతూనే ఉన్నారండి. నేటి దినాన ప్రభువైన యేసు చెప్తున్న మాట, నీ యొక్క సమాధానం కలిగిన బిడ్డగా ఉంటే నీ పాదములు ఎంతో సుందరములు. దయచేసి ఎవరు మాట్లాడదామా? జాయ్. సువార్త ప్రకటించు అనే పాదములు ఎంతో సుందరములు. విధనను ఈ పాదములు సుందరములుగా మార్చడానికి, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వెంత అందంగా నడుస్తున్నావు. నడవడానికి మనకు ఉపయోగపడేవి ఏంటండి చెప్పనమ్మా? ఆలోచించి చెప్పండి. మనము బాగా నడవడానికి మనకి ఉపయోగపడే అవయములు ఏంటి? ఎవరైనా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాల్సిన కోరుచున్నా. చక్కగా నడవడానికి మనకు ఉపయోగపడేవి ఏంటి? పాదాలు. ఓకే, పాదాలు. ఇంకా దానికన్నా ముందు ఒకటి ఉందండి, కన్నులు. కన్ను. రాజకుమార పుత్రిక,
నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావంటే, ఈ నడక బాగుండాలంటే నీ కన్ను బాగుండాలండి. ఈ కన్నును మన ఆధ్యాత్మికంగా మనం చూస్తే నీ దర్శనం బాగుండాలి. ఒక సంఘానికే గాని, ఒక కుటుంబానికే గాని, ఒక నాయకుడికే గాని వారికి కావాల్సింది వారి కన్నులు సరిగా ఉండాలండి. భక్తుడైన దావీదు అంటాడు 119వ కీర్తన ఫస్ట్ లో మొదటి వచ్చిన చివరి లైన్ అంటాడు, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులు తెరువము. నీ వాక్యంలోని ఆశ్చర్యమైన సంగతులు నేను చూడాలయ్యా. అది చూచి నా నడత నేను సరి చేసుకోవాలి. కన్ను బాగోలేకపోతే నీ దర్శనం పాడైపోతుందమ్మా. నీ ఎయిమ్, నీ గోల్, నీ లక్ష్యము యావత్తు పాడైపోతుంది. గానైనా సెలవు అంటున్నాడు, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావంటే, ఆ ప్రియురాలకి రాజు చెప్పే హెచ్చరిక ఏమంటే, రాజు చెప్పే మాట ఏంటంటే, నీ దర్శనం బాగుందామా. ప్రియురాల యొక్క దర్శనం ఏంటి? తన ప్రియుడు చూడాలని ఆశ. ప్రియుల యొక్క దర్శనము తన ప్రియుడితో మాట్లాడాలని తపన. ప్రియురాల యొక్క దర్శనము తన ప్రియుడి గురించి వినాలని తపన. ప్రియురాల యొక్క దర్శనము తన ప్రియుడి గురించి ఇతరులకు సాక్ష్యం పంచుకోవాలని తపన. ప్రియురాల యొక్క దర్శనము తన ప్రియుని నిమిత్తము తన ప్రాణము సైతము సమర్పించాలని లక్ష్యంతో కూడుకున్నదండి. ఇదేనా దేవుని యొక్క సంఘము? లక్ష్యంతో కూడుకున్న దర్శనం కలిగిన సంఘము. ఎక్కడున్నా, ఏ మారుమూరులున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, అది పట్టణాల్లో నివసించిన, పల్లెల్లో నివసించిన, గ్రామాల్లో నివసించిన, అది విలసిల్లే సంఘముగా, వర్ధిల్లే సంఘముగా, క్షేమాన్ని విస్తరించే సంఘముగా దేవుడు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. మన సంఘ పరిస్థితి ఎలా ఉందండి? నీకు దర్శనం ఉందా నీ సంఘం పట్ల? నువ్వు దర్శనం కలిగిన విశ్వాసిగా నువ్వు జీవిస్తున్నావా? లాక్డౌన్ స్టార్ట్ అయ్యి మార్చి 24వ తేదీ, మార్చి 21-24 మధ్యలో ఈ లాక్డౌన్ పీరియడ్ స్టార్ట్ అయిందండి. ఆ నాటి నుండి నేటి వరకు ఎంతమంది సంఘం కోసం ప్రార్థించారు, ఎంతమంది సంఘ బిడ్డలను దేవునికి సమర్పించారు. అయా భయంకరమైన దినాల్లో ఉంటున్నా మేము, రజా మా జీవితాలు సరిచేయండియా, మా ఆలోచనలు సరిచేయండియా, మా దర్శనాలు బాగు చేయండియా, మేము బాగుండాలి నాయన, మా తలంపులు మీ శుద్ధి చేయని దేవుని సంధిలో సంఘాన్ని సమర్పించిన భక్తులు ఎంతమంది ఉన్నారండి. నువ్వు ఎలా చక్కగా నడవగలవు? నీ దేవుడు సరైన దేవుడు కాబట్టి ఆయన నిన్ను నన్ను సరైన మార్గంలో నడిపించాలని ఆశ కలిగి ఉన్నారు. కానీ మన యొక్క దర్శనము సరిగా లేక, మన గోల్ సరిగా లేక, మన యొక్క గమ్యాన్ని మనం చేరుకోలేకపోతున్నామండి. దేవుని యొక్క సంఘము సువార్త ప్రకటిస్తే దేవుని సమాధానపరుస్తాడు. సువార్త ప్రకటిస్తే దేవునికి ధైర్యాన్ని ఇస్తాడు. సువార్త ప్రకటిస్తే నీ జీవితంలో నువ్వు రైచియస్నెస్, నీతి గలవాడిగా, నీతి గల బిడ్డగా, అటువంటి సంఘముగా మనం నడుచుకోగలమండి. సువార్త ప్రకటించమనే యొక్క పాదములు ఎంతో సుందరములు. ఈరోజు దేవుని యొక్క సంగమ సుందరమైన పాదాలు కలిగి నువ్వు దేవుని దగ్గరికి వస్తే, నా పరిశుద్ధమైన దేవునితో చెప్తున్న మాట, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుచుతున్నావు. నడుద్దామా తల్లి? ఒక సరైన దర్శనం కలిగి మన జీవితంలో సాగిపోదామా? దావీదు మరి యొక్క దర్శనం ఏంటి తెలుసండి? తను గొల్లవడుకుంటున్నా సరే తన గోల్, తన గురి, తన లక్ష్యము ఒకటేనండి. లక్ష్యంతో కూడిన తీర్మానం చేసుకున్నాడు ఆయన. ఆ తీర్మానం ఏంటంటే, నేను గొలియాతును చంపాలి, నా శత్రువును నేల పట్టించాలి. ఇది ఆయన దర్శనం అండి.
ఈ దర్శనం రీచ్ అవ్వడానికి అనేకమైన సమస్యలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని తాలుకొని తట్టుకొని వాటిని జయిస్తూ ముందుకు సాగిపోవాలండి. శద్రకు మేషకు అబద్ధంగా వారి యొక్క దర్శనము, వారి యొక్క గురి, ఆ యొక్క రాజు యొక్క మాటకు వారు ఎదురు చెప్పారండి. ఎందునిమిత్తానికి ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మా దేవుడు వినిపించడానికి సమర్థుడు. వారికున్న దర్శనము, వారికున్న లక్ష్యము, వారికున్న విజన్ ఒకటేనండి. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఏ యొక్క మనసు కలిగి నువ్వు దేవుని దగ్గర కూర్చున్నావు తల్లి, ఏ యొక్క ఆలోచన కలిగి నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు, నీ దేవుడు నిన్ను నన్ను మళ్ళని చూచి రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నావు అని సాక్ష్యం మన గురించి ఇవ్వాలమ్మా. ఇస్తే దేవుని స్తోత్రం. ఇవ్వకపోతే మనము సరైన రీతిగా లేవని అర్థం అండి. సరైన విజన్ లేదు, సరైన గోల్ లేదు, సరైన లక్ష్యం లేని వారిగా మన జీవితం మనం కొనసాగుతున్నాం అండి. ఈ లోకంలో 3 పరుగులు ఉన్నాయి. 1 లక్ష్యంతో కూడిన పరుగు, 2 లక్ష్యం లేని యొక్క పరుగు, 3 బహుమానం పొంది రీతిగా పరిగెత్తే పరుగు. బహుమానం పొందుకోవాలి. ఒక సంఘానికి వచ్చిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే, నేను నడిచే నడత ద్వారాగా, నా దర్శనం ద్వారా నా దేవుడు నన్ను బ్లెస్ చేయాలి, నా దేవుడు నన్ను ఆస్వాదించాలి. ఈరోజు ఆ పరుగు నీలో స్టార్ట్ అవ్వాలండి. ఒక యజమానుడిగా యజమానుకుంటున్నాను, నీవు కానీ నేను కానీ మనం కానీ. నీలో లేని యొక్క పరుగు నీ కుటుంబానికి రాదు, నీలో లేని యొక్క పరుగు నీ సంఘానికి రాదు, నీలో లేని యొక్క పరుగు నీ దేశానికి రాదు. దాని మెయిన్ యొక్క కారణం నువ్వే. దర్శనంతో కూడిన జీవితం జీవించండి అమ్మా. ఎంతకాలం దర్శనం లేకుండా సంవత్సరాలు గడిపేస్తుంటాం. మనం ఒక మాట చెప్తామండి, అయ్యా దేవుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయిందంటే మనం గొప్పగా సాక్ష్యం చెప్తాం. అయ్యా 40 సంవత్సరాలు అయిందయ్యా, 50 సంవత్సరాలు అయిందా, 30 సంవత్సరాలు అయిందా. గురి లేని యొక్క పరుగు, లక్ష్యం లేని యొక్క దర్శనము, అది వేస్ట్ అండి. ఏదైనా దేవుని చేత నువ్వు అభిషేకింపడాలి, దేవుని చేత నువ్వు వాడబడాలి. నీ నడత, నీ కన్నులు బాగుంటే, నీ దర్శనం బాగున్నట్టే అండి. నీ కన్నులు బాగులేకపోతే నీ దర్శనము నువ్వు కోల్పోయినట్టే. ఈ లోకము 2 రకాలండి. ఈ లోకంలో సాగిపోతున్న విశ్వాసి 10 మంది పరిగెత్తువాంతో పోల్చబడుతున్నాడు. 10 మంది వారు పరిగెత్తుంది కానీ ఒక్కడే బహుమానం పొందాలి. ఒక్కడే బహుమానం పొందాలి. అందరూ పొందరండి. బహుమానం పొందేది ఒక్కడే. ఏదైనా నా ఒక్కడే స్థానంలో దేవుడు నిన్ను నన్ను మళ్ళను మన సంఘాన్ని 80 ప్రార్థన సంఘాన్ని దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. ఉందామా సరైన దర్శనం కలిసి జీవిద్దామా? గెహాజీ ఎలీషా యొక్క సేవకుడు ఎలీషాతో పాటు సహజీవనం చేస్తున్నా సరే, ఎలీషా కలిగి ఉన్న దర్శనాన్ని ఆయన కలిగి లేడండి. ఎలీషా ఎలాగైతే జీవించాడో అటువంటి జీవిత విధానం తన జీవితం లేదు. ఆయన ఎప్పుడైతే నయమాను ఆయన దగ్గరికి వచ్చాడో, ఎలీషా దగ్గరికి వచ్చాడు, స్వస్థత పొందుకున్నాడు, గెహాజీ అనుకుంటున్నాడు, అయ్యో నా యొక్క యజమానుడు ఒట్టి చవట, నా యజమానుడు ఎందుకు పనికిరాని వాడు. ఈ లోకంలో జీవించడానికి ధనము చాలా అవసరము, డబ్బు చాలా అవసరము, బట్టలు చాలా అవసరము, వెండి చాలా అవసరము, బంగారం చాలా అవసరము. వాటిని వద్దంటున్నాడు. నేనేదో తీసుకుంటాను. పరిగెత్తాడండి. తన ఆలోచన అంతా కూడా ఇహలోకపరమైన ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి గురి ఎద్దుకు సాగలేకపోయాడండి. గమ్యాన్ని చేరుకోలేకపోయాడు. ఎలీషాకు పరిచయం చేయవలసిన ఆ శిష్యుడు నయమానుకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాడండి. దేవుని యొక్క సంగమా, నీ పరిచయం ద్వారా నీ కుటుంబానికి ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు దేవునికి ఎంత పరిచయం చేస్తావో అంత బ్లెస్సింగ్స్ నువ్వు పొందుకుంటావు. ఈ రోజు నువ్వు పొందుకోవచ్చేమో, రేపన్న రోజున నా జీవం గల దేవుడు ఖచ్చితంగా నేను ఆశ్రయిస్తాడండి. ఆ దినాన్ని నువ్వు చెప్తావు, అనేకులు చెప్తావు, ఫలానా దినాన్ని శ్రమలు పడ్డానయ్యా, ఫలానా దినాన్ని హింసలు పొందానయ్యా,
ఈ దినాన అది నాకు ఆశీర్వాదంగా మారింది. ఆ యొక్క శిష్యుడు వెండి తీసుకున్నాడు, బంగారు తీసుకున్నాడు, బట్టలు తీసుకున్నాడు. తిరిగి వస్తున్నప్పుడు ఏ విషయం ఉంటున్నాడండి? ఓ శిష్యుడా, నా ఆత్మ నీతో రాలేదా? నువ్వేం చేస్తావు? నువ్వు చేసింది తప్పయ్యా, నువ్వు చేసింది పాపమయ్యా, నువ్వు అవిధేనిగా జీవించావు కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ ను కోరుకుంటున్నావు. ఆ నయమాను కలిగిన కుష్ఠరోగము నువ్వు పొందుకుంటావు. ఏ రోగం అయితే నయమాను విడిచిపెట్టిందో ఆ రోగంతో నింపడ్డాడండి. ఈరోజు దేవుని యొక్క సంగమా, దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు దేవుని విడిచిపెడితే సుమా మనకు రోగాలే వస్తాయండి. దేవుని విడిచిపెడితే ఆశీర్వాదం మన జీవితంలో చూడాల. నువ్వు లక్ష్యం లేని యొక్క పరుగును పరిగెడితే, వ్యర్థంగా పరిగెట్టువానిగా ఉంటే, గమ్యం లేని వారిగా ఉంటే, జీవం లేని వారిగా ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదం కోల్పోతావు. అందుకే రాస్తున్నాడు పరమగీతాల్లో, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు. నడవడానికి ప్రాముఖ్యమైనవి కన్నులండి. ఈ కన్నులు సరి చేసుకోవాలి. భక్తుని కీర్తన అసలు నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులను నేను చూచినట్లు నా కన్నులు తెరవండి. నా కన్నులు తెరువు నాయన. ప్రార్థన చేద్దామా? యేసయ్యా, ఇంతవరకు నా కన్నులు అంధకారంతో నింపడాయా, ఇంతవరకు పాపంతో నింపడాయా, ఇంతవరకు స్త్రీ వ్యామోహంతో నింపడాయా, ఇంతవరకు నేను ధనములు ఆశించి వాటిని ఇష్టపడుతున్నానయ్యా. నేడు దిన నా కళ్ళను బాగు చేయలేనా? నా కన్నులను బాగు చేయి, నా ఆలోచన బాగు చేయి, నా దర్శనాన్ని బాగు చేయి అయా. నీ లక్ష్యాన్ని చేరుకునే రీతిగా నన్ను పవిత్రపరిచి నా ఉద్దేశాలు, నా తలంపులు, నా ఆలోచనలు నువ్వు సరిచేయాలని ప్రార్థిస్తే నా జీవన దేవుడు ఇదేనని నేను తాకాలని ఆశపడుచున్నాను. అప్పుడు నీ దేవుడు నిన్ను నన్ను చూసి చెప్తాడండి, రాజకుమార పుత్రిగా నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు. రెండో మాట, మొట్టమొదటి యొక్క మాట కన్నులండి. కన్నులు బాగుంటే నీ చూపు బాగుంటుంది. ఈరోజు కళ్ళద్దాలు పెట్టుకున్నాం, కారణం ఏంటండి? చూపు సరిగా లేక, దూరంగా నువ్వు వారు కనిపించక. ఇదైనా నన్ను దేవుల దేవుడు ఆధ్యాత్మిక చూపు కలిగిన వారు వారి ప్రవర్తన వారు సరి చేసుకుంటారండి. వారి నడతలు వారు సరి చేసుకుంటారు. దేవుడు మాట్లాడుచినప్పుడు ఇది తప్పు అని బయలుపరిస్తే వారి తప్పును వారు సరి చేసుకుంటారు. ఇది నాన్న సర్వశక్తిమంతుడైన అయిన దేవుడు వాక్య రూపంలో సంఘంతో మాట్లాడితే, ఏ ఈ పాస్ గారు తప్పులు లేవా, ఈ పాస్ ఇలాంటోడు అలాంటోడు అన్ని సైడ్న నిలబడి మాట్లాడతామండి. వాటికి లెక్క మనమే చెప్పాలి సుమా. ఎవరో చెప్పరండి, ఎవరో చెప్పరు. నేను సేవకుని కాబట్టి సేవకునిగా నేను సపోర్ట్ చేయడం లేదు. సేవకులని, విశ్వాసులని దేవుడు మన నడతలను గమనించేవాడు, మన ప్రవర్తనను గమనించేవాడు. మన నడతలు బాగుంటే నువ్వు సంఘంలో ఏ కార్యం తలపెట్టు అది ఆశీర్వాదంగా సాగుతుందండి. నేటి దినాలు సంఘాలు పడిపోవడం కారణం ఏంటంటే సంఘంలో ఉన్న సభ్యుల యొక్క నడతలు బాగులేక సంఘాలు కూలిపోతున్నాయండి. సంఘంలో విశ్వాసుల యొక్క నడతలు బాగులేక సంఘాలు కూలిపోతున్నాయి. బాల్యంలోనే సరి చేయవలసిన సంఘము వారి బాల్య దశలో వారిని విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. వారి పెద్దవారైన తర్వాత దేవుని యొక్క సముఖాన్ని సమర్పించడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ బిడ్డ యొక్క లైఫ్ స్పాయిల్ అయిపోతుందండి. దేవునికి కావాల్సింది యవన కాలంలో ప్రవేశించిన బిడ్డలే. సాతానికి కావాల్సింది యవన కాలంలో ప్రవేశించిన బిడ్డలే. దేవుడు యవనస్తుల యొక్క నడతలు సరి చేయడానికి యవనస్తులా 119 కీర్తన 9 రాస్తారండి. 119 కీర్తన 9. యవనస్తులు దేవుని చేత నడతలు శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును జాగ్రత్తగా పరిశీలించడం చేతనే కదా. తప్పు చేయడానికి లోకమంతా సపోర్ట్ చేస్తుందండి. తప్పును ఖండించడానికి ఎవరు ముందుకు రారు. మనం ఎలా ఉన్నాం? నీ బిడ్డలు పాపం చేస్తున్నప్పుడు
నువ్వు ఎలా ఉన్నావు? మన బిడ్డలు తప్పు చేస్తున్నాం, మనం ఎలాగున్నావు? భక్తి అయినా జ్ఞాన సలభం చెప్తారండి, యవనస్తుల నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకన్నాడు ఆ మాట? పనికి లేకుండా అన్నాడా? తన జ్ఞానాన్ని ఉపయోగించి ఒక యవనస్తుడు బాగుండాలంటే, తన యవన కాలంలో దేవుని కోసం సరిగా నడవాలి అంటే, తన యవన కాలంలో దేవుని కోసం నడవడానికి ఇష్టపడాలండి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరించు. రిమెంబర్, జ్ఞాపం చేసుకో. తిరిగి దేవునితో కోల్పోయిన ఆ సహవాసాన్ని, ఆ తెగిపోయిన సహవాసాన్ని, ఆ కనెక్షన్ తెగిపోయిన నీ యొక్క జీవితాన్ని తిరిగి కనెక్ట్ చేసుకో. నువ్వు దేవునికి కనెక్ట్ చేసుకుంటే నీ జీవితంలో నువ్వు బాగుంటావమ్మా. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం ఎంతమంది ఏడుస్తున్నారు? నా బిడ్డలు బాగోలేరండి, నా బిడ్డలు సరిగా లేరు. పాస్టే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, కుటుంబాలే కావచ్చు, ఎందరో ఏడుస్తున్నారండి వారి బిడ్డ నిమిత్తము. బయటికి చెప్పుకోలేక ఎవరి కళ్ళు ఎక్కడ తప్పడాలు వేస్తారో, ఎవరి కళ్ళు ఎక్కడ తప్పిపోతారని వారి నిమిత్తం రోధించే తల్లిదండ్రులు కోకొల్లాలండి. ఈరోజు దేవుని యొక్క సంఘం దేవుడు మాట్లాడుతున్నాడు. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు. ఆ నడక ప్రారంభించడానికి నీ చూపు బాగుండాలి. ఆ నడక ప్రారంభించడానికి నీ చూపుతో పాటు నీ యొక్క నడత బాగుండాలి. నడత మీన్స్ నీ ప్రవర్తన. యవనస్తులకు వచ్చేటప్పటికి వాచ్ అన్న పదం మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి. WATCH, ఈ 5 లెటర్స్ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ వాచ్ అనేది మనం ఎప్పుడైతే జ్ఞాపకం పెట్టుకుంటామో తల్లిదండ్రులకు అది ఎంతో ఆశీర్వాదం అండి. ఫస్ట్ ఏంటంటే వాచ్ యువర్ వాక్. నీ దేవునిలో నీ నడత ఎలాగుందో మొట్టమొదటి నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో. బిడ్డలు చూసి చెప్పడం కాదండి. మన వే బాగుంటే మన బిడ్డల వే బాగుంటుంది. మన నడతలు సరిగా ఉండవు, బిడ్డల యొక్క నడతల కోసం మనం ఆశపడతాం. అందుకే ఉదయకాలం మనం ధ్యానించుకున్న ఏ విధంగా రాస్తాను, నిలుచున్న సోదరుడు చూసుకో, తడబడక నీ అడుగు కాచుకో. లోకమే నీకు స్వాగతం, ఆశలే నీకు స్వాగతం. ఈ లోకంలో ఉంటున్న నీవు కానీ నేను కానీ నీ నడత బాగోలేకపోతే అది సర్వానికి నాశనము. ఒక కుటుంబ యజమాని కానీ కుటుంబ యజమానురాలు కానీ నేను ఒక్కదాన్ని పాడైపోతే, నేను ఒక్కనే పాడైపోతే నా సంఘానికి ఏ బాధ రాదు, ఏ కష్టం రాదు అనుకో, చాలా తప్పండి. మీ ఒక్క ద్వారా సంఘానికి ఉగ్రత వస్తుంది సుమా. యెహోషువ తన యొక్క జనాంగము యూదా వంశుల చీటీలు వేసినప్పుడు ఆకాని మీద వచ్చిందండి. ఆకాని యెహోషువ అడుగుతున్న, నా కుమారుడా, నువ్వు చేసిన పాపమేంటో, నువ్వు చేసిన అవిధేటో దయతో ఒప్పుకో నాయనా, ఒప్పుకో. ఈరోజు నీ దేవుడికి విరుద్ధంగా నువ్వు పాపం చేస్తావు కాబట్టి శత్రుడి మీద, మన మీద శత్రులకు జయం కలుగుతున్నాయా? కనుక నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఒప్పుకో. ఏదైనా ఒప్పుకునే మనసు ఎప్పుడైతే మనలో వస్తుందో దేవుడు తిరిగి మునుపటి యొక్క వైభోగము దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుచున్నాడండి. ఈరోజు వాచ్ యువర్ వాక్. మొట్టమొదటిగా నీ యొక్క నడతలను సరి చేసుకో. రెండోదిగా వాచ్ యువర్ యాక్టివిటీస్. నీ క్రియలను సరి చేసుకో. దేవుని కొరకు మంచి కార్యాలు చేయు, అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. యెహోషాపాతు అతని యందు నాకు మంచి క్రియలు కనబడుచున్నవని చెప్పి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు యెహోషాపాతుని. మన క్రియలు మంచిగా ఉన్నాయా? నీ దేవుడు నిన్ను బట్టి గర్విస్తాడండి, చాలా ఆశ్చర్యపడతాడు. సరిగా లేకపోతే ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడు, సరి చేసుకో. మూడోది వాచ్ యువర్ టంగ్. నీ మాటలు. దేవుని యొక్క సంఘంగా ఉంటున్నా కానీ
బయటికి వెళ్తే మన నోరు ఇప్పితే కంపేనండి. ఎవరు వినలేనంత కంపు మన నోట్లోనే ఉంటుంది. దుర్వాసన. దేవునికి అయిష్టకరమైన మాటలను మాట్లాడితే నీ నుండి వచ్చేది సువాసన కాదు, దుర్వాసనే. మన నుండి వచ్చేది పరిమళ వాసన కాదు, దుర్వాసనే. ఒక సంఘం నుండి దేవుడు ఆశించేది సరి అయిన మాటల తీరు కలిగి ప్రోత్సాహకరమైన మాటలతో నీ సంఘాన్ని నువ్వు బలపరచు. చాలా మంది నీ దగ్గరకు వస్తుంటారండి. మీ బాధలు వారి బాధలు నీతో పంచుకుంటూ ఉంటారు. బాధలు పంచుకున్నప్పుడు నా దేవుడు ఎలా చేశాడమ్మా, నాకు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు అని నువ్వు మంచి మాటలతో బలపరచు. నేను మర్చిపోరండి వారి లైఫ్లో. ఫలానా కుమార్తె తనకు అనేకమైన కష్టాలున్నా, అనేకమైన శ్రమలున్నా మంచి మాటలతో నన్ను ప్రోత్సహించింది. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు జీవగలవాడిని, నిన్ను బట్టి దేవుని యొక్క నామాన్ని కనపరుస్తాడండి. 4వదిగా వాచ్ యువర్ క్యారెక్టర్. నీ ప్రవర్తన సరి చేసుకో. అందుకే అపోస్తలుడైన పౌలు యవనస్తులైన తిమోతితో మాట్లాడుతున్నాడు. యవనస్తులా, నీ యవనం బట్టి ఎవడు కూడా నీ తుణికనింపునేకము గాని మాటలను, ప్రవర్తనను, చేతులను, క్రియలను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఇక్కడ దేవుడి యొక్క అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా రాస్తుందంటే తిమోతి గారు చెప్తున్నారు, తుణీకరించబడాలన్న నీ మాటలను ఉంది, హర్షించాలన్న నీ మాటల్లో ఉందండి. తుణీకరించే విశ్వాసిగా ఉన్నావా, లేక హర్షించే బిడ్డగాను మనం ఉన్నామా? హర్షించే సంఘంగా ఉంటే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి గర్విస్తాడండి. ఫలానా వారి యొక్క సంఘము శ్రేష్టమైన సంఘము, అది శ్రేష్టమైన ఫలములతో కూడిన సంఘము. ఇది నా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్న. ఆఖరిగా వాచ్ యువర్ హెల్త్. నీ ఆరోగ్యాన్ని పరీక్షించుకో. ఈరోజు ఈ మాట చెప్పడానికి నేను తగనండి. ఎందుకంటే నా హెల్త్ గురించి నేను ఎప్పుడూ చేయను, కేర్ తీసుకోలేను. అది ఏ డబ్బులైనా ఉంటే నా సంఘంలో ఎవరికైనా ఉపయోగపడతాయేమో, నా కుటుంబానికి ఏమైనా ఉపయోగపడతాయేమో అని నా కుటుంబంగా నేను తలస్తానండి. నా వ్యక్తిగతమైన లైఫ్ కోసం నేను తలంచలేను. ఇది నా బాల్యం నుండి వచ్చిన నైతికమైన స్వభావం. కానీ దేవుని యొక్క వాక్యం, నువ్వు బాగుంటేనే నీ సంఘం బాగుంటుంది, నువ్వు బలపడితేనే నీ సంఘం బలపడుతుంది. ఇదే నన్ను వాక్యం మీద మాట్లాడుతున్నాడు. బహుమానం పొంది రీతిగా నువ్వు పరిగెత్తేవాడుగా ఉంటే, బహుమానం పొంది లక్ష్యంతో కూడిన జీవితం కలిగి ఉంటే, ఇదే నన్ను సర్వశక్తివంతులైన దేవుణ్ణి ఆశ్రయించబోతున్నాడండి. ఆశీర్వాదాలు కావాలనుకోవచ్చున్నావా, ధన్యత కావాలనుకోవచ్చున్నావా, నీ నడతలు ఎలాగున్నాయో పరీక్షించుకో, నీ ప్రవర్తన ఎలాగుందో పరీక్షించుకో. ఇదేనా కొందరు యొక్క వారి జీవితంలో వారి యొక్క నడతల ద్వారాగా కొన్ని బహుమానాలను పొందుకున్నారండి. లాబాను ప్రాణ భయంతో పరిగెత్తాడండి. యాకోబు యొద్ద నుంచి తనకు శ్రమ వస్తుందో, మన కష్టం వస్తుందని లాబాను ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని పరిగెత్తాడు. చిన్న కుమారుడు దుర్వ్యాపారం కోసం పరుగులెత్తాడండి. దావీదు పరుగు దేవుని యొక్క సన్నిధిలో నివసించాలనే పరుగు. ఎలీషా శిష్యుడి యొక్క పరుగు ధనమును సంపాదించుకోవాలనే పరుగు. ఆశీర్వాదాన్ని విడిచిపెట్టాడు, పరిచయాన్ని పోగొట్టుకున్నారు, ఆరోగ్యం పోగొట్టుకున్నారు, రోగం పొందించుకున్నాడండి. ఈరోజు మనం ఎలాగున్నాం? నీ పందెములను బహుమంతో తిరిగి వస్తున్నావా? నీ పరుగులో దేవుని యొక్క ఆశీర్వాదం పొందగలుగుతున్నావా? లేకపోతే వారు పరుగెత్తదని కానీ బహుమానం లేనిగా, బహుమానం కొరకు వారిలో ఆశ ఉండదని, ఎందుకు వారి సంఘాన్ని నడిపిస్తున్న వారికే తెలియదు. గమ్యం లేని యొక్క సంఘం, ఆశ లేని యొక్క ప్రాణం. ఏదో చెప్పాలి, ఏదో వాక్యం చెప్పాలి, సంఘాన్ని పోషించాలి, వారిచ్చే డబ్బులతో బ్రతకాలి అనుకునే సేవకులు చాలా మంది అండి. కానీ దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాను, నాకైతే ఆ తలంపు లేదండి. నేను అబద్ధం మాట్లాడలేదు, నిజంగా చెప్తున్నాను. నా సంఘం బాగుండాలని ఆశపడుతున్నానండి.
నా సంఘము దేవుని కోసం నిలబడాలని ఆశ కలిగి తృష్ణ కలిగి ఉన్నాను. నాకు జ్ఞానం లేదు, నాకు మిడి జ్ఞానము, వాక్యం నాకు సరిగా తెలియకపోవచ్చేమో కానీ నా దేవుని దగ్గర సమర్పించుకొని నా సంఘానికి ప్రోత్సాహకరమైన మాటలు అందించడానికి నన్ను వాడుకొని అయినా బలపరిచే దేవుడు నీకుంటే ఆయన నీ కుటుంబాన్ని బలపరుస్తాడండి. మీకు తెలుసా మన యొక్క జీవితాలు ఎలాగున్నాయో మనకు తెలుసా అండి. వ్యాపారాలు లేవు, పాటు లేదు, చాలా కష్టము. కానీ ఏనాడైనా సరే కాపుల గురించి ఆలోచించామా? మేమే ఇంత బాధపడుతున్నాం, మా పాస్టర్ గారు ఎలా పోషింపడుతున్నారు, మా పాస్టర్ గారు ఎలా ఏనాడైనా చింతించావా? కాపునికి ఎలా వస్తుందని ఏనాడైనా నువ్వు దేవుని యొక్క సందులో కాపునితో ప్రార్థించావా? నీ మనసులో ఒకటి ఉంది, వారి కుటుంబము బలమైన కుటుంబము, వారి కుటుంబం అందరూ మంచి ఉద్యోగాలు చేసేవారు, వాళ్ళ యొక్క వారు కావాల్సిన అంత ధన సాయం వారు చేస్తుంటారు అని అనుకుంటున్నా కానీ కష్టంలో ఉన్న కుటుంబాన్ని ఆదరించలేకపోతున్నానండి. బాధలతో ఉన్న కుటుంబానికి బలం దయచలేకపోతున్నాను. గతించిన నేను దినాన భువనేశ్వర్ ప్రాంతం వెళ్ళినప్పుడు చాలా వేదన పడ్డాను. నాయన ఈ సమయంలో కూడా నా చేతులను బలపరిచాయా, నా ద్వారా నేను వారికి ఏమి ఇవ్వకపోవచ్చామో కానీ కనీసం కొంత బతికైనా సరే వారికి సహాయం చేసే చేతులుగా నన్ను మార్చిన ఆయన. నువ్వు దేవుని కోసం ఏనాడైతే ఖర్చు పెట్టే ప్రారంభిస్తావో, నా నిజ దేవుడు అని దేవుడు చెప్తున్నాడండి, నువ్వు దేవుని కోసం తప్పించే సంఘం ఉంటావో, దేవుని యొక్క ఆలోచనలు నింపబడతావో, అప్పుడు దేవుడు నేను ఆశ్రయిస్తాడండి. నీకు ఈ మనసులో తలంపులు లేవు, నీ ఉద్దేశాలు లేవు, నా దేవుని యొక్క పనులో నమ్మకం లేదు, ఏదో కాపరి బ్రతకడం కోసం ఆయన అడుక్కుంటున్నాడని చెప్పి అనుకుంటున్నాడు. కానీ కాపరిని సైతము పోషించగల జీవం గల దేవుడైనా నా దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఆ విశ్వాసం నీలో రావాలి. సహాయం ఎక్కడి నుండి వచ్చానో యెహోవా వలనే నాకు సహాయం కలుగును. మీరు పైసా ఇవ్వకపోయినా సరే, మీకు తెలుసు మీరు ప్రార్థన మనసు ఎన్ని దినాలు ఎన్ని మాసాలు అయినాయో, మీరు పైసా నాకు ఇవ్వకపోయినా సరే నా కుటుంబానికి ఏ లోటు లేకుండా దేవుని సురక్షితంగా కాపాడుతున్నాడండి. దేవుని యొక్క సంగమా, నేను మీకు ఏదో చెప్పి మీ దగ్గర నుంచి పొందుకోవాలని నేను ఆశపడలేదండి. దేవుని మీద ఆనుకోవడం నువ్వు నేర్చుకుంటే పూర్ణ శాంతి గలవానిగా మార్చుతారండి. ఈరోజు దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోండి, తద్వారా మీ జీవితంలో వర్ధలత క్షేమం మీరు చూడగలండి. ఒకటి, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుచుచున్నావు. ఒకటి, నీ కన్నులు బాగుండాలి, కన్నులు అంటే నీ దర్శనం బాగుండాలి. రెండు, నీ చూపుల ద్వారా నీ నడతలు బాగుండాలి, నడతనగా ప్రవర్తన బాగుండాలి. మూడేంటంటే నీ నడతలు బాగుంటే నువ్వు సరిగా నడుస్తావు, తప్పడడుగులు రావండి, తప్పడడుగులు వేయలేవు, నువ్వు పాపం ఎప్పుడు చూడలేవు. అమ్మోని యొక్క చెల్లి తన అన్నతో సైనించే రీతిగా పాపపు కళ్ళుని దేవుడు తీసేస్తాడండి, మాలినపు కళ్ళుని దేవుని తొలగిస్తాడు. బెత్షెబతో ఒక రాత్రి పాపం చేశాడే గాని తన జీవితాంతం వరకు ఆ పాపాన్ని మర్చిపోలేక దేవుని దగ్గర పశ్చాత్తాపడిన గొప్ప భక్తుడు దావీదు రాజండి. వాక్యం ఏదైనా మాట్లాడుచున్నాడు, నీ నడత బాగుండాలంటే నీ చూపు బాగుండాలండి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ క్యారెక్టర్ బాగుండాలి, నీ పర్సనాలిటీ బాగుండాలి. నీలో ఉన్న పురుషుడు, అంతరంగ పురుషుడు బలంగా ఉండాలండి. అంతరంగ పురుషుడు శక్తి కలిగి కూడా ఉండాలి. మీ అంతరంగంలో దేవుని యొక్క శక్తితో నింపబడితే నువ్వు బాహ్యంగా ఏ పాపం చేయడానికి ఇష్టపడవు. సంసోను బాహ్య రూపం కలుగున్నారు కాబట్టి తప్పిపోయాడండి. కానీ ఆఖరికి వచ్చిన తర్వాత దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు, తిరిగి ఫలాన్ని పొందుకున్నాడండి. వాక్యం దగ్గర మాట్లాడుచున్నాడు, నువ్వు గురి ఎద్దకు పరిగెడుతున్నావా, లక్ష్యం కలిగిన పరుగుతూ ఉన్నావా, దేవుని యొక్క ఆశను పొందుకునే రీతిగా ఉన్నావా? నీ దేవుని ఆశించాలి కోరుచున్నాడండి. అందుకే సామెతలు రాష్ట్రం 4వ అధ్యాయంలో, సామెతలు జ్ఞాని సొలొమోను రాష్ట్రం చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం, నీ కన్నులు
ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. ప్రాణైన సొలొమోను యొక్క ప్రోవబులు. ఇటు అటు చూస్తేనే పడిపోతామా? మార్గం గుండా వెళ్తున్నప్పుడు నీ చూపు సరిగా ఉందని చూసుకోవాలి. మార్గం గుండా వెళ్తున్నప్పుడు నీ దేవుని యొక్క సహాయం కోరి, నాయన నాతో పాటు రా, నాయన నాతో పాటు రా. అందుకే ఉదయకాలం నేర్చుకున్నా, ఉదయకాలంలో నీ దేవునికి నువ్వు సంపూర్ణంగా సమర్పించుకో. అప్పుడు నీ మార్గం సరిగా ఉంటుందండి, నీ దారి సరిగా ఉంటుంది. ఇదే నా వాక్యం ఏం దేవుడు మాట్లాడుతున్నాడు. నీ చూపు ఎలాగుందమ్మా? నీ చూపు ఎలాగుంది? నీ నడతలు ఎలాగున్నాయి? నీ ప్రవర్తన ఎలాగున్నాయి? అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేనైతే నా క్రీస్తు కోసం నేను పరిగెడతాను. తిమోతి 4:7 ఆ ఒక్క వచనంలో ఎన్ని మాటలు మనం ధ్యానించుకోవచ్చండి. నేనైతే నా క్రీస్తు కోసం నేను పరిగెడతానమ్మా. నేనైతే ఓపికతో పరిగెడతాను. నేనైతే ఆయన మార్గమును వెతుకుతూ పరిగెడతాను. నేనైతే గుడి కడిగి పరిగెడతాను. నేనైతే అలసిపోకుండా నేను పరిగెడతాను. నేనైతే యేసు వైపు చూస్తూ నేను పరిగెడతాను. ఇవన్నీ కూడా ఆ పత్రికలు రాయబడి ఉన్నాయండి. మంచి ప్రారంభం మంచి అంతము చూపించిన గొప్ప భక్తుడు పౌలు గారండి. అందుకే గ్రానైన సొలొమోను అంటున్నాడు, అయా నీ ముందు తిన్నని మార్గము, అయా మంచి యొక్క మార్గం దేవుడు పెట్టున్నాడు. అయ్యా ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడతాను. దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషేతో దేవుడు అంటున్నాడు, అయ్యా మీ మధ్యన 2 మార్గాలు ఉంచానయ్యా. ఒకటి జీవితంతో కూడిన మార్గము, రెండోది మరణంతో కూడిన మార్గం. నువ్వు దర్శనం కోసం నువ్వు నిలబడితే నువ్వు జీవ కలిగిన సంఘంగా మార్చబడతావు. తద్వారా నువ్వు ఎత్తబట్టడం ముందుగా ఉంటావు. నువ్వు దర్శనం లేని యొక్క బిడ్డగా ఉంటే మనలో జీవం ఉండదు, మనలో మరణం వస్తుందండి. వాక్యం లేని చోట, ప్రార్థన లేని చోట, సహవాసం లేని చోట, దేవుని యొక్క సన్నిధి లేని చోట మరణం వస్తుందండి. 116 కీర్తనలు రాస్తాడు, మరణం నుండి నా ప్రాణమును, కన్నీరు విడవకుండా నా కన్నులను, జాడి పడకుండా నా పాదములు నీవు తప్పించున్నావు. సజీవులు ఉన్న దేశంలో నేను కాలం గడుపుదును. తండ్రి ఈ రీతిగా చెప్తుండే కుమారుడు అంటున్నాడు, నా దేవుని యొక్క సంగమా, నేను ప్రేమించే నా సంగమా, నీ వాక్యంలో ధ్యానించు. రాజకుమార పుత్రిక నీకు అనుగ్రహించబడిన భాగ్యం ఎంత గొప్పదమ్మా. ఆ భాగ్యాన్ని పొందుకోవడానికి, ఆ భాగ్యం నువ్వు సాగిపోవడానికి నీ జీవితంలో ఎంత అందంగా నడుస్తున్నావు, ఎంత అందంగా నీ పాద రక్షలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు. మన పాదాలు, మన నడక ఎలాగుందండి? మన నడతలు దేవుని మెచ్చే నడతలు కలిగి ఉన్నామా, లేక నడతలు సరిగా లేవా? ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుందామని ఇంకా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా దేవుడు నీకు మంచి టైం ఇస్తున్నాడండి. ఈ టైంని మనం సద్వినియోగం చేసుకుందాం, దేవుని కోసం నిలబడదాం. అందుకే పౌలు గారు అంటారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కలమట్టించి తిని విశ్వాసం నేను కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. అసలు నీతి గల న్యాయపతిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన అపేక్షతను కోరుకునే ప్రతి వారికైనా అనుగ్రహించును. దేవుని కోసం నిలబడదాం. మంచి దర్శనం కలిగి, మంచి చూపు కలిగి, మంచి యొక్క ప్రవర్తన కలిగి, మంచి యొక్క నడత కలిగి, తప్పు ఒప్పులు దేవుని మన మధ్య ఉంచినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకొని సరైన మార్గంలో నడుస్తూ దైవికంగా మనం సాగిపోదామండి. అటు దీవెన ఆశీర్వాదము దేవుని మనకు అందరికీ అనుగ్రహించి నడిపించి ఆస్వాదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ అమ్మ ప్రార్థన చేయడం కోరుచున్నాను. దయించి ప్రార్థించుకుందాం. రోజ్మేరీ ప్రార్థించాలని కోరుచున్నాను. రోజ్మేరీ వాక్యంతో ప్రార్థించాలని కోరుచున్నాను.
అన్ని ప్రార్థన అవసరాలు జ్ఞాపం చేసుకుందామండి. దేవుని యొక్క అభిషేకం ప్రతి వారి యొక్క జీవితాల్లో ఏర్పడాలని ప్రార్థించుకుందాం. రేపటి దినాన్ని వాక్యం చేయనున్న సేవకులు బందోబస్తు గారిని దేవుడు బహు విరివిగా వాడుకొని సంఘానికి కావలసిన ఆధ్యాత్మిక ఆహారం దేవుడు అందించాలన్న ప్రార్థించుకుందామండి. అన్ని విషయాలు జ్ఞాపం చేసుకుంటూ రోజు మీరుగా కోసం ప్రార్థన చేద్దాం. ఈ దినాన్ని యొక్క స్తుతి కూటమి ఈ జ్ఞాపకం కూడిక ఏర్పాటు చేసుకున్న బాబ్జీ గారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుందాం. విడిపడిన కుటుంబం దేవుని యొక్క వర్ధులతో దేవుని యొక్క ఆశ్రయం పొందుకొని సాగిపోయే కుటుంబంగా దేవుని మార్చి నడిపించి ఆశ్రయించిన గాక ప్రార్థించుకుందామని అన్ని విషయాలు జ్ఞాపం చేసుకుంటూ చిన్న ప్రార్థించాలని కోరుచున్నాం. స్తోత్రం 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 పరిశుద్ధానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. స్తోత్రములు నాయన దేవా, ఈ సాయంకాల సమయంలో నాయన ప్రభా తండ్రి మీ సన్నిధికి వచ్చి నాయన ప్రభా తండ్రి మోకరిల్లి ప్రార్థించటకు నాయన ప్రభా నాయన తండ్రి కొద్ది సమయంతో గడుపుటకు నాయన మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు నాయన సంఘముగా ప్రభా మేము ఏకంగా కూడుకొని లేకపోయినప్పటికీ నాయన ప్రభా తండ్రి ఈ విధంగా నాయన ప్రభా తండ్రి నాయన జూమ్ ద్వారా నాయన ప్రభా తండ్రి మమ్మల్ని ఐక్యపరిచిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. స్తోత్రములు తండ్రి. కొద్దిసేపు నాయన ప్రభా నీతో గడిపినైనా నీతో ముచ్చటించినైనా ప్రభా తండ్రి నీ ఆశీర్వాదం పొందుకున్నైనా మా జీవితంలో ప్రభా తండ్రి నాయన మేము ప్రభా నీతో అంటగట్టబట్టకునైనా మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. స్తోత్రములు తండ్రి. ఇటు సహవాసము ఇటు అవకాశం లేకనైనా ప్రభా తండ్రి అనేక మంది ఉన్నారు ఆయన ప్రభావ వారిలో మేము ఆయన తండ్రి ఆయన ఆశీర్వదింపబడిన వారుగా ప్రభావ మమ్మల్ని మేము ఎంచుకొని ప్రభావ మిమ్మల్ని మీకు స్తుతి అర్పణం చేయుచున్నాం తండ్రి. మీకు స్తోత్రములు నాయన. స్తోత్రాలు పరిశుద్ధుడా నాయన ప్రభా తండ్రి. ఈ రోజు ప్రభా నాయన మీరు మాతో ప్రభా తండ్రి మాట్లాడి ఉన్నారు దేవా నాయన నాయన ప్రభా మా యొక్క నాయన తండ్రి నాయన నడువుకి ఏ విధంగా ఉన్నాయో ప్రభా, మా క్లారిటీ ఏ విధంగా ఉన్నదైనా ప్రభా తండ్రి, మా యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయన ప్రభా, మా హెల్త్ ఏ విధంగా ఉన్నదైనా ప్రభా తండ్రి నాయన ప్రభా నాయన మా టంగ్ ఏ విధంగా ఉందండి, మా మాటలు ఏ విధంగా ఉన్నాయి ప్రభా మీరు మాకు తెలియపరిచిన్నారు ప్రభా. ఇవన్నీ సవ్యంగా ఉన్నప్పుడు నాయన ప్రభా మేము నేను చక్కగా నడవగలం నాయన ప్రభా తండ్రి. అవును నాయన ప్రభా నాయన తండ్రి మేము ప్రభా నీలో ప్రభా ఏ విధంగా నడుస్తున్నాం అన్నది ప్రభా మీరు మాకు తెలియపరిచారు. మీకు స్తోత్రములు తండ్రి. మేము ఏ విధంగా ప్రభా మీలో ఉండాలో ప్రభా తండ్రి, మీరు ఏ విధంగా మేము ఉండాలని ఆశిస్తున్నారో మీరు మాకు తెలియపరిచినందుకు మీకు వందనములు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. స్తోత్రములు ఆయన పరిశుద్ధానికి వందనములు తండ్రి. ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ సహాయం చేశారు. మీకు స్తోత్రములు దేవా. మేము ఎక్కడైతే లోటుగా ఉన్నాం ప్రభా, ఎక్కడైతే మా జీవితంలో ఎక్కడ కొరత ఉందో ప్రభా తండ్రి అది మేము సరి చేసుకుంటే మాకు సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రములు తండ్రి. ఆయన మీరు ఆకలి వచ్చినప్పుడు నాయన ప్రభా మేము ఎత్తబడే గుంపులో ఉండటకు మాకు సహాయం చేయండి పరిశుద్ధుల నైనా ప్రభా తండ్రి. మేము నైనా మీ యొక్క పార్శ్వంలో నైనా ప్రభా తండ్రి మీ కాలేదు ప్రభా నైనా తండ్రి నైనా పడినట్టుకు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ. స్తోత్రములు తండ్రి. వందనాలు పరిశుద్ధ స్తోత్రములు ఆయన విడబడే వారిలో ప్రభావ మేము లేకుంటానైనా ప్రభా తండ్రి, నశించుకో వారిలో లేకుంటానైనా ప్రభావ మీరు మమ్మల్ని పిలిచిన్నారు తండ్రి, బయటకు నైనా ప్రభావ వెలుగులోకి తీసుకొచ్చినారు తండ్రి. ఆ వెలుగును ప్రభావ మేము ఇతరులకు ప్రకటించలాగిన ప్రభావ భారం మీరు మా మోపి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు ఆయన ప్రభావ మేము ప్రార్థించే భారం మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి ప్రభా తండ్రి. ఆయన మీ స్వార్థ ప్రకటించే భారం మీరు మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు ఆయన తండ్రి. ఆ భారాన్ని మేము ఎంతవరకు మోయిస్తున్నాం ప్రభావ, ఎంతవరకు చేయించున్నాం ప్రభా తండ్రి. నేను ప్రభావ మేము పరీక్షించుకుంటూ సహాయం చేయండి అయ్యా. ఇదిగో స్వార్థ చెప్పని ఎడల ప్రభావ తండ్రి శ్రమనైనా ప్రభావ అవును దేవనైనా ఈ అంత్య కాలంలోనైనా ప్రభా తండ్రి అనేక మందిని మీ సన్ని రావాల్సిన రెస్పాన్సిబిలిటీ మేము మాకు అనుగ్రహించినారు దేవ తండ్రి. అది మేము ప్రభా ఆయన త్రోసి వేసిన ఆయన ప్రభా తండ్రి మా యొక్క సొంత కార్యాలు చూసుకుంటున్నామో ప్రభావం క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి. నేను మా జీవితాలు ప్రభావ సరిచేయమని వేడుకుంటున్నామయ్యా. సరిచేయండి తండ్రి ప్రభావ. సంఘాన్ని సరిచేయమని వేడుకుంటున్నామయ్యా. సంఘంలో ఉన్న ప్రతి లోపములను సునామంలో తీసేయమని వేడుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రములు దేవా. నామకార్థంగా మేము ఉండకంటే నాయన ప్రభా తండ్రి నేను ఆత్మీయంగా ప్రభావ ఎదుగుతూనైనా ప్రభా నైనా నువ్వు ప్రభావ నియమించిన దాసుడు చెప్పు మాటలు నాయన ప్రభావ వింటూనైనా తండ్రి నైనా ప్రభావ మా జీవితాలు మేము సరి చేసుకుంటూ ప్రభా సరైన మార్గంలో వెళ్తూ అనేక మందిని మాతో పాటు తీసుకెళ్తూ ఉండేలాగా మమ్మల్ని ఆశ్రయించుకొని వేడుకొంచున్నాం తండ్రి. మీకు స్తోత్రములు ఆయన పరిశుద్ర. నీకు వందనములయ్యా. మీకు స్తోత్రములు పరిశుద్ర. ప్రతి రోజు నాయన నీ వాక్యములు ప్రభా తండ్రి మన్నాతో ప్రభావ మమ్మల్ని నింపుచున్నావు తండ్రి ప్రభా నాయన. అది మేము ప్రభా తండ్రి ఏ విధంగా ప్రభావ మేము దాన్ని నైనా ప్రభా తీసుకుంటున్నాం అన్నది ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ సహాయం చేయండి అయ్యా. నైనా ప్రభా తండ్రి ఏదో ప్రభా నైనా టైం పాస్ కాదుగా నైనా ప్రభా తండ్రి ఆత్మీయంగా మేము ఎదగాలన్న ఆశ మీరు మీకు ఉన్నది కనుకనైనా ప్రభావం ఈ రోజు నైనా తండ్రి మీరు మమ్మల్ని ప్లేస్ లో ప్రభావ తండ్రి కూర్చోబెట్టించున్నావు దేవ. మీకు స్తోత్రములు తండ్రి.
ఈ లాక్డౌన్ పీరియడ్ ను ప్రభా ఆత్మీయంగా ఎదుగుదల కొరకు ప్రభా మీరు వాడుకుంటున్నారయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. వందనాలు పరిశుద్ధుడా, మీరు ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్క కుటుంబం ప్రభా తండ్రి లాక్డౌన్ లో ప్రభా కుటుంబ సమేతంగా నీ దగ్గర మోపడటకు ప్రభా మీరు ప్రతి కుటుంబాన్ని ఒక ఆలయంగా మార్చారు ప్రభు, మీకు స్తోత్రములయ్యా. హల్లెలూయా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నాయన సంఘాలు మూతబడినప్పటికీ నాయన ప్రభా కుటుంబాల ఆరాధన జరుగుతుంది నాయన ప్రభా, కుటుంబాలు సంఘాలుగా మార్చబడుతున్నాయి తండ్రి, మీకు స్తోత్రములు నాయన పరిశుద్ధానికి వందనములయ్యా. మీరు గొప్ప కార్యం చేసే దేవుడు, ప్రతి ఒక్క కార్యం నాయన ప్రభా ఉద్దేశంతో చేసే దేవుడు నాయన ప్రభా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ప్రపంచాన్ని ప్రభా తండ్రి నాయన మోకాళ్ళ మీద పడేస్తున్నావు దేవానికి స్తోత్రములు తండ్రి. ఇంకా ఏ మోకాళ్ళు పడలేదు నాయన ప్రభా, మోకాళ్ళు ఓనలేదు నాయన ప్రభా, ఆ కాళ్ళను వంచమని వేడుకుంటున్నామయ్యా, ఆ కాళ్ళను సరిచేయమని వేడుకుంటున్నామయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు నాయన రమ్యమైన కాళ్ళగా ప్రభా ఆ పాదాలుగా మార్చమని వేడుకుంటున్నామయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. ఏ నోరైతే నేను ఇంకా స్తుతించలేదు నాయన ప్రభా, నేను ఎరగలేదు నాయన ప్రభా తండ్రి, ఆ నోరు ప్రభా తండ్రి మీరు తెరవమని వేడుకుంటున్నామయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. మీరే పరిశుద్ధాత్మ అగ్నితో ప్రభా తాకమని వేడుకుంటున్నామయ్యా, మీకు స్తోత్రములు ప్రభా. ఈ ప్రపంచంలో నాయన ప్రభా అనేక మంది నాయన ప్రభా ఇంకా నాయన తండ్రి నేను నామని తెలుసుకోక రక్షించుకోవచ్చున్నారు ప్రభా. నాయన రోజుకి నాయన ప్రభా ఎన్నో వేల మంది చనిపోతున్నారు ప్రభా ఈ యొక్క కోవిడ్ తో నాయన ప్రభా తండ్రి. అది కాకుండా ఇంకా ఎన్నెన్నో రోగాలతో చనిపోతున్నారు ప్రభా. అయితే వారు మీ నామని తెలుసుకోకుండానే చనిపోతున్నారు ప్రభా. వారందరిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారి కొరకే బాధ్యత కలిగి ఉన్నాం దేవా తండ్రి ప్రభా. వారి పైన నాయన ప్రభా వారి కొరకే బర్డెన్ కలిగి ఉండి మీ దగ్గర అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఏ విధంగా చేతనైనా ప్రభా తండ్రి సువార్త వారి యొద్దకు వెళ్ళవలసినది కనుక నాయన ప్రభా మీ దగ్గర అడుగు బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఎవరి చేతనైనా ప్రభా సువార్త వారి దగ్గరికి వెలులాగా సహాయం చేయండి, పరిశుద్ధులు ఆశీర్వదించండి తండ్రి ప్రభా. వారితో మీరు మాట్లాడండి ప్రభా, నీ దేవదూతలను పంపించమని వేడుకుంటున్నాం తండ్రి. అయినా నీవు నైనా ప్రభా తండ్రి మాకు ఇచ్చిన ప్రభా గార్డెన్స్ ద్వారా అట్లీస్ట్ మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన హాస్పిటల్స్ లో వారిని ప్రభా తండ్రి నాయన మీరే దర్శించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. డాక్టర్స్ ద్వారా అయినప్పటికీ, నర్సెస్ ద్వారా అయినప్పటికీ, నాయన తండ్రి కంపౌండర్స్ ద్వారా అయినప్పటికీ నాయన ప్రభా, లేక నాయన హౌస్ కీపర్స్ ద్వారా అయినప్పటికీ నాయన ప్రభా వాక్యం వారి దగ్గర చేరలాగిన ప్రభా, నిరీక్షణ వాక్యం వారి దగ్గరికి వెళ్ళలాగిన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా, మీకు స్తోత్రములు నాయన. దేవా వారికి స్వస్థత కలగజేయండి అయ్యా. లేదు వారు మీరు తీసుకుంటే మీకు ఇష్టమైతే నాయన ప్రభా తండ్రి వారు చనిపోక ముందే వారు ఆత్మ రక్షింపడలాగా సహాయం చేయమని ప్రభా ఈ రోజు ప్రతిమలాడుకుంటున్నాం తండ్రి, స్తోత్రము నాయన. పరిశుద్ధానికి వందనములు తండ్రి ప్రభా. మేము ఎన్నో విట్నెసెస్ చూసినాం తండ్రి ప్రభా. నాయన ఇల్లు చిమ్ముకుండేవాడు ప్రభా, హాస్పిటల్ చిమ్మేవాడు కూడా వచ్చి సువార్త చెప్పి ఉన్నాడు తండ్రి. అందుని బట్టి అనేక మంది ప్రభా తండ్రి మీ సన్నిధికి వచ్చి ఉన్నారు దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో నాయన ప్రభా, ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ప్రభా ఆత్మ ప్రభా తండ్రి త్వరగా నేను యాక్సెప్ట్ చేస్తుంది కనుక నాయన ప్రభా వారి హృదయాలను తాకమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి, స్తోత్రం నాయన. వారు వెతుకుచున్నారు తండ్రి ప్రభా సువార్త ఎక్కడి నుంచి వస్తుంది, ట్రూత్ ఏంటి అన్నది ప్రభా. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు ఆశ కొద్ది ఎదురు చూస్తున్నారు కనుక నాయన ప్రభా వారి ఎదుగు వాక్యం చేయడం మీ కృప చూపించుకొని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. ఈ పరలోక వాక్య ప్రభా తండ్రి మీ జీవనంలో మీ యొక్క రక్షణ వారు కలుగజేయమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా, మీకు స్తోత్రం. పరిశుద్ధానికి వందనములు తండ్రి, స్తోత్రములు నాయన. థ్యాంక్ యూ జీసస్. దేవా నాయన ప్రభా నిన్ను తెలుసుకున్న జనులుగా ప్రభా మేమేం చేయించున్నాము మమ్మల్ని మేము మరొకసారి పరీక్షించుకుంటూ ప్రభా సంఘానికి సమయాన్ని చేరు మీ స్తోత్రములు వందనములయ్యా. సంఘం ప్రార్థించవలసిన అవసరత ప్రభా ఎంతో ఉన్నదైనా ప్రభా. ఆయన తండ్రి సంఘం ప్రభా తండ్రి మోకాల మీద ఉండవలసిన అవసరం ఎంతో ఉంది నాయన ప్రభా. స్తోత్రములు తండ్రి నాయన ప్రభా. వారి కళ్ళని తెరవమని వేడుకుంటున్నామయ్యా. సంఘం నోరు విప్పి ప్రార్థించుటకు సహాయం చేయండి అయ్యా. ఉపవాసంతో ప్రార్థించుటకు సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా, మీకు స్తోత్రములు పరిశుద్ధ మీకు వందనములు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. మీరే మాట్లాడండి ప్రభా. నాయన కాపరి చెప్తుండగా ప్రభా తండ్రి నాయన మేము మాటలు తృణీకరిస్తున్నాము ప్రభా, మమ్మల్ని క్షమించుకొని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి యేసయ్యా ప్రభా. కానీ దాని సత్యం ప్రభావ మెరుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మేము ప్రభావ దానికి లెక్క అప్పు చెప్పవలసినది కనుక నాయన ప్రభా మమ్మల్ని ఒకసారి ప్రభా తండ్రి కరుణించి ప్రభా మమ్మల్ని బాలో ఉన్న ప్రభా ఆ యొక్క నాయన తండ్రి నెగ్లెక్టింగ్ క్యారెక్టర్ తీసివేయమని బ్రతిమలాడుకుంటున్నాం యేసయ్యా, స్తోత్రం నాయన. సహోదరుల పట్ల ప్రేమ కలిగే మనసును మాకు కలగజేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకునే ప్రభా తండ్రి మంచి స్వభావం మాకు కలగజేయమని వేడుకుంటున్నాం అయ్యా, మీకు స్తోత్రము నాయన. ఆయన ప్రభు వారి కొరకు మేము ఫీల్ అగుటకు సహాయం చేయమని అడుగుతున్నాం దేవ, మీకు స్తోత్రము తండ్రి. వందనాలు పరిశుద్ధ, స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో ప్రభా కోవిడ్ తో బాధపడిచిన ప్రభా ఈ జనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ అడుగుతున్నాం ప్రభా. మా అయ్యగారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నాయన ప్రభా నాయన ఐసీయూలో ఉన్నారు నాయన ప్రభా తండ్రి. నాయన చిన్న గారు ప్రభా నాయన వారిని ఒకసారి మీరు తాకమని వేడుకుంటున్నామయ్యా. నేను ఎరిగిన ప్రభా తండ్రి నీ దాసుడు నాయన ప్రభా ఒకసారి చూపించుకొని వేడుకుంటున్నాం తండ్రి.
నాయన ప్రభా వారిని వారు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు తండ్రి మీ కృప చూపించుకొని ప్రతి వాడుకుంటున్నామయ్యా మీకు స్తోత్రం. భయాన్ని తీసివేయండి ప్రభా, ఆరోగ్యం దయచేయమని ప్రభా, నీవేనైనా నీ హస్తాన్ని నుంచి ప్రభా తాకి స్వస్థపరిచి బయటకు తీసుకొచ్చి ఒక మంచి విట్నెస్ గా వాడుకోమని పెట్టుకుంటున్నాం తండ్రి స్తోత్రము నాయన. కుటుంబాన్ని ప్రభావ మీరు ప్రభా తండ్రి కంఫర్ట్ చేయమని పెట్టుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రము నాయన. వందనాలు పరిశుద్ధ. అలాగే ప్రభా తండ్రి నాయన మా తోటికోళ్ళ నుండి జ్ఞాపకం చేసుకుంది అయ్యా హమీదాని ప్రభా తండ్రి నాయన జ్వరంతో బాధపడుతుంది ప్రభా తండ్రి మీరే సహాయం చేయండి అయ్యా, సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన ప్రభా. రేపటి దిన టెస్ట్ కొరకు వెళ్తుండగా ప్రభా తండ్రి నాయన ఎటువంటి ప్రాబ్లం లేదని నెగటివ్ వస్తుందని మేము నమ్ముచున్నామయ్యా మీకు స్తోత్రం తండ్రి. వందనాలు పరిశుద్ధ. ఆ విధంగా ప్రభా జావిషయాన్ని పెట్టినాడు ప్రభా రిక్వెస్ట్ నాయన తండ్రి. తన స్నేహితులు ఇద్దరు ప్రభా సురేష్ డానియల్ గురించి జ్ఞాపకం చేసుకుంటూ అడుగుతున్నాం తండ్రి. ఇరువురు నాయన ప్రభా నాయన తండ్రి ఎంతో నాన్న జీవితం పైన నాయన ప్రభా లైఫ్ మీద ఆశ కూడా వదులుకున్నారంటే ప్రభా తండ్రి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా, కోవిడ్ తో బాధపడుతున్నాను తండ్రి. నాన్న మరణ ఛాయతో ఉన్నారు ప్రభా నాయన తండ్రి. వారు నాయన ప్రభా బ్రతుకుతారో లేదో అన్న ఆశ కూడా వదిలిపెట్టుకున్నారంటే ప్రభా నాయన. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి ఇరువురు గురించి మేము ప్రభా సంఘంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ప్రభా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ప్రభా. ఈ రోజు ప్రభా ఈ క్షణమేనైనా నీ బిడ్డలిద్దరిని ప్రభా నీ పరిశుధాత్మ శక్తితో నాయన ప్రభా తాకి స్వస్థపరచమని ప్రభా అడుగుచున్నాం తండ్రి. నువ్వు యెహోవా రాఫాగా ఉండి నాయన ప్రభా వారి ప్రక్కన మీరు ఉండి నాయన తండ్రి వారిని ఒక్కసారి కరుణించి మనం వేడుకుంటున్నామయ్యా మీకు స్తోత్రములు పరిశుద్ధ మీకు స్తోత్రములు తండ్రి. నా ప్రభా ఈ రోజు మీరు తాకమని వేడుకుంటున్నామయ్యా, వారిని మీ కౌగిట్లోకి తీసుకోమని వేడుకుంటున్నామయ్యా మీకు స్తోత్రములు తండ్రి. ఆయన మీరు ప్రభా తండ్రి నాయన వారిని ఒక గొప్ప సాక్షిగా ప్రభా నిలబెట్టుకునే సమర్థుడు నాయన ప్రభా తండ్రి. మీ చిత్తం అయితే నాయన ప్రభా జరిగించుకొని బ్రతుకులాడుకుంటున్నామయ్యా మీకు స్తోత్రములు ప్రభా. అలాగే నాయన ప్రభా సహోదరి వినయ్ మోదూస్ నీ పాదాలు దగ్గర పెట్టుకుంటున్నాం తండ్రి. ఆయన ప్రభా నాయన తండ్రి ప్రభా మరణంతో నాయన పోట్లాడుతున్నాడు ప్రభా నీ దాసుడు నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధ నాయన ప్రభా తండ్రి. నాయన వెంటిలేటర్ లో ప్రభా అనేక దినముల నుంచి ఉన్నాడు నాయన ప్రభా తండ్రి. నాయన చంటి బిడ్డలు గల తండ్రి ప్రభా ఒకసారి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రం నాయన. కరుణించండి ప్రభు మీకు స్తోత్రములు 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 నాయన. నాయన ప్రభా తండ్రి నాయన నాయన ప్రభా నా కొండమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ అడుగుతున్నాం తండ్రి. నాయన ప్రభా నీ కుమార్తె నాయన ప్రభా నీవు ప్రేమించే బిడ్డ నాయన ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాయా నాయన మరణ పాయ నుంచి కాపాడినావు మీకు స్తోత్రములు వందనములు నాయన. సజీవంగా ఉంచినావు నీకు స్తోత్రములు తండ్రి. ఆపరేషన్ లో కూడా ప్రభా నీవే సక్సెస్ ఇచ్చినావు నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. హీలింగ్ విషయంలో కూడా ప్రభా నీ కార్యం జరిగించడం వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఆనాడు ప్రభా నాయన ప్రభా తండ్రి మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నప్పుడు నాయన ప్రభా జయన విషయంలో ప్రభా తండ్రి గొప్ప విధంగా హీలింగ్ అనుగ్రహించారు ప్రభా. అట్టి పరిస్థితుల్లో నుంచి ప్రభా ఆయన క్షేమంగా బయటకు తీసుకొచ్చిన దేవుడు నాయన ప్రభా తండ్రి. ఈ రోజు నాయన ప్రభా అదే ఆపరేషన్ ప్రభా అమ్మగారికి జరిగిన నాయన ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ అడుగుతున్నాం తండ్రి. త్వరగా నాయన ప్రభా తండ్రి ఎటువంటి ఫిజియోథెరపీ కూడా ఎక్కువ లేకుండా నాయన ప్రభా చక్కగా నడిచి బయటకు వచ్చేటప్పుడు సహాయం చేయమని ప్రభా నీ సంఘంలో ఒక సాక్షిగా నిలబట్టకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రములు ఆయన. థ్యాంక్ యూ జీసస్. వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి స్తోత్రములు ఆయన. ప్రభా కుమారుడు పరిచయం చేసిండుగా ప్రభావ మీరు ఆశ్రయించమని తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రములు ఆయన. అదే నోకరాజు గారిని పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం తండ్రి ప్రభా. నీ కుమారుడు ప్రభా తండ్రి ఎంతో వేదనతో నాయన ప్రభా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నాడు ఆయన ప్రభా ఒకసారి కరుణించమని వేడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రములు ఆయన. కృప చూపించండి ఏసయ్యా మీకు స్తోత్రములు తండ్రి. మీరే కరుణించమని వేడుకుంటున్నామయ్యా పరిశుద్ధుడా. అయినా వారి కుటుంబాన్ని ప్రభావ మీరు ఆదరించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. త్వరగా గాయం స్వస్థపరచబడి ఆయన ప్రభా తండ్రి నాయన ప్రభా ఆ బిడ్డ నాయన ప్రభా క్షేమంగా ఇంటికి వచ్చేటప్పుడు సహాయం చేయమని మీరు కాపాడిన విధానం బట్టి మీకు వేలాది వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి స్తోత్రం ఆయన. బస్ గారు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అవసరాలను మీరు తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. వారి ప్రభావ తండ్రి దీవించి ఆశ్రయించమని వేడుకుంటున్నామయ్యా మా దేవా తండ్రి. అలాగేనైనా ఈ ప్రార్థన పెట్టుకున్న కుటుంబాన్ని మరి ముఖ్యంగా నీ పాదాలను సమర్పిస్తూ అడుగుతున్నాం తండ్రి ప్రభా. నేను ఏ విషయంలో అయితే ప్రభా తండ్రి నేను ప్రార్థన పెట్టుకున్నారు మీరు ఎరిగినారు నాయన ప్రభా. నాయన ప్రభా తండ్రి తమ్ముడి యొక్క ప్రభా తండ్రి మామూలుగా నాయన ప్రభా తండ్రి నీ అందరు నిద్రించినారు ప్రభా తండ్రి. వారి కుటుంబాలకు కావాల్సిన ప్రభా తండ్రి నేను ఉదాహరణ మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఆయన ప్రభా తండ్రి ఆ గ్యాప్ ని ఎవరు ఫిల్ చేయలేదు కానీ ఆయన ప్రభా నీ ప్రేమనైనా అది ఫిల్ చేయగలుగుతారు కనుక ఆయన ప్రభా మీ కృపతోనైనా ప్రభా నీ తండ్రి ప్రేమతోనైనా ప్రభా వారిని లాలించమని వేడుకుంటున్నాం తండ్రి స్తోత్రములు ఆయన. జ్ఞాపకం చేసుకోండి అయ్యా కుటుంబాన్ని దీవించండి ఆదరించండి ప్రభు మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రములు ఆయన. అదేవిధంగా తమకున్న ప్రభా తండ్రి నొప్పిని కూడా ప్రభు మీరే తీసేయమని వేడుకుంటున్నాం దేవ. సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఏసయ్యా మీకు స్తోత్రములు తండ్రి. వందనాలు పరిశుద్ధ స్తోత్రములు ఆయన. దేవా తండ్రి ప్రభా నీ దాసుని పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం తండ్రి ప్రభా.
ఆయన నీ కృప చూసిన విధానం బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు ఆయన దేవాన్ని వేర్పరచుకుని ఉన్నావు తండ్రి ప్రభా కుటుంబాన్ని ఆయన ప్రభా మీకు వందనాలు దేవా తండ్రి ప్రభా నాయన అన్నయ్య రూత్ని ప్రభా రీవాని జాయిని పాదాల్లో పెట్టుకుంటున్నాం తండ్రి ప్రభా ఏసునామములో నాయన నీ రక్షణ నీ కవచము చుట్టూ ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా నీ కాపుదలు ఎల్లప్పుడూ ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి మీ దేవుని ఎల్లప్పుడూ ఉంచమని వేడుకుంటున్నామయ్యా మీకు స్తోత్రం తండ్రి ఇచ్చి మంచి మనసు కొరకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా నా మీ సేవలో ప్రభా వాడబడుతున్నాను ప్రభా అనేక మందిని మీ సన్నిధి తీసుకొచ్చిన కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రములు నాయన గొప్ప బోరగా వాడుకోమని వేడుకుంటున్నామయ్యా మీకు స్తోత్రములు నాయన నోటి మాంద్యం గల వాడినైనా ప్రభా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రములు నాయన మీరే ప్రభా తండ్రి నాయన ఆ కుటుంబాన్ని ప్రభా తండ్రి ఒక నాయన ప్రభా కొండ మీద ఉన్న పట్టణం వల్ల ప్రభా తండ్రి నాయన చుట్టూన్న వారందరికీ ప్రభావ వెలిగించి కుటుంబం వల్ల ప్రభా తండ్రి ఆయన మీరే ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రములు ఆయన కుటుంబాన్ని సపోర్ట్ చేసిన ప్రభా తండ్రి నాయన మీ యొక్క ప్రేమను బట్టి నాయన ప్రభా మీ యొక్క కృపను బట్టి నాయన ప్రభా తండ్రి మీ యొక్క దయను బట్టి ప్రభావ మీకు వందనాలు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి ఆయన ప్రభావ మీరే సపోర్ట్ చేయొచ్చు ప్రభా తండ్రి మీరే నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి స్తోత్రములు ఆయన ఆయన ప్రభా సంఘం యొక్క అవసరం ఇంకా ఉన్నాయి నాయన ప్రభా మీ కృపలో తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రములు ఆయన నాయన తండ్రి సంఘ నిర్మాణంలో ప్రభావం ఉన్న రుణ బాధలను ప్రభావ మీరే తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రములు ఆయన పరిశుద్ధాన్ని పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం తండ్రి సంఘ పెద్దలను ఆశ్రయించండి ప్రభా వృద్ధాకులను వారిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి నీ కాపుదలు ఉంచమని వేడుకుంటున్నాం అయ్యా ఆయన ప్రభా నీ యొక్క పరిశుద్ధ రక్త ప్రవర్తన కవచం చుట్టూ ఉంచమని ప్రభాతండి కంచె ఉంచమని వేడుకుంటున్నాం అయ్యా మీకు స్తోత్రములు తండ్రి చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే అయ్యా మీరు కృప చూపించండి తండ్రి మీకు స్తోత్రములు ఆయన గతంలో ప్రభా జగన్ బాగా గురించి ప్రభాతండి అలాగే ప్రభా నాయన చిన్న పాప గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు హాస్యాన్ని బట్టి ప్రభా తండ్రి ఆయన ప్రభా రూబేని బట్టి ప్రార్థించినప్పుడు ఆయన ప్రభావ మీరు ఆరోగ్యం ఇచ్చినారు స్వస్థత ఇచ్చినారు మీకు స్తోత్రములు వందనములు తండ్రి ప్రభా ఈ విధంగా నాయన ప్రభా మా సంఘంలో నాయన ప్రభా తండ్రి అనేకమైన సాక్షులు మేము చూసేటప్పుడు ప్రభా తండ్రి అనేకమైన గొప్ప కార్యములు చూసేటప్పుడు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా మీకు స్తోత్రములు తండ్రి ఇవన్నీ కాదు కానీ నాయన ప్రభావ మమ్మల్ని ఆత్మీయంగా ప్రభావ బలపరచమని వేడుకుంటున్నామయ్యా ఎట్టి పరిస్థితులు వచ్చినప్పటికీ నాయన ప్రభావ ఎదుర్కొండే శక్తిని మాకు అనుగ్రహిస్తారని ప్రభావ నమ్ముచున్నాం తండ్రి అటు విశ్వాసమును ప్రభావ ప్రభావ తండ్రి నిరీక్షణ మాకు కలగజేయమని వేడుకుంటున్నామయ్యా మీకు స్తోత్రములు తండ్రి వందనాలు పరిశుద్ధ మమ్మల్ని స్టేబుల్ గా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రములు ఆయన పరిశుద్ధానికి వందనములయ్యా స్తోత్రములు ప్రభా ఆయన తండ్రి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరతలను ప్రభావ మీరు తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి ఈ సిచ్యువేషన్ లోనైనా ప్రభా అయినా ఎవరి పరిస్థితి ఎలా ఉందో మేము ఊహించగలం కదనైనా ప్రభా అయినా ప్రభా తండ్రి మీ దగ్గర ప్రభావ మీరు గోజాడి ప్రతి ములాడుకుంటున్నాం ప్రభా తండ్రి మీరే సహాయం చేసి ప్రభా వారికి మీరే దేవుడిగా ఉండమని ప్రభా వారికి మీ పరలోక మన్నాతోనైనా ప్రభా తండ్రి తృప్తి పరచమని ప్రభా నాయన మీరే సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా యెహోవా ఈరేగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రములు ఆయన యెహోవా రాఫాగా ప్రభావ వారితో పాటు ఎల్లప్పుడూ ఉండమని ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రతి ములాడుకుంటున్నామయ్యా మీకు స్తోత్రములు వందనాలు పరిశుద్ధురా ఈ రాత్రి కాల సమయంలో నాయన ప్రభా మరొకసారి నా దేవ సంఘాన్ని పాదాల దగ్గర పెడుచున్నాయన ప్రభా తండ్రి ఆయన ఈ రాత్రి కాల సమయంలో మీ దీవెన ఆశీర్వాదం కోరుకుంటున్నాయన ప్రభా నా ప్రార్థనలో పొరపాటు క్షమించండి అయ్యా ప్రార్థన రాదు నేర్పించమని నా ప్రభువును రక్షకులను ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి దివ్య నామమున మీకే సమస్తం సమర్పించండి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్.